నిరుపేద ప్రజల కోసం వచ్చిన మార్కెట్, సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది డీమార్టే అని చెప్పుకోవచ్చు. డీమార్ట్‌కెళ్ళిన ప్రతిసారి మనకు ఒక సందేహం కలుగుతుంది. ఇంత తక్కువ ధరకే ఇక్కడ వస్తువులు ఎలా లభిస్తాయబ్బా! అనైతే మనం అనుకుంటాం. డీమార్ట్‌కి డబ్బులు ఎలా మిగులుతాయంటే, డీమార్ట్ ఒక ప్రదేశంలో ఉంది అంటే ఆ స్థలాన్ని 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల వరకు లీజ్‌కి తీసుకుంటారు. లేకపోతే కొనేస్తారు. కొనేసి ఆ ప్రదేశంలో, ఆ స్థలంలో అక్కడ బిల్డింగ్ అయితే కట్టేస్తారు. అలా వాళ్ళకి రెంట్ మిగులుతుంది. ఇక సప్లయర్స్ ఎవరైతే ఉంటారో డీమార్ట్‌కి సరుకులు, వస్తువులు సప్లై చేసే వాళ్ళకి 7-10 రోజుల్లోనే డబ్బులు మొత్తం చెల్లించేస్తారు. దాని ద్వారా వాళ్ళు పెద్ద మొత్తంలో వస్తువులు సప్లై చేస్తారు. డిస్కౌంట్‌కే ఇస్తారు. ఇక డీమార్ట్‌లో లగ్జరీ వస్తువులు కానీ, అమ్ముడుపోని వస్తువులు కానీ అస్సలమ్మరు. నిత్యావసర వస్తువులను మాత్రమే అమ్ముతారు. అలా వాళ్ళకి డబ్బులు చాలా వరకి మిగులుతాయి. ఆదాయం ఎక్కువగా మిగులుతుంది. ఇక ఎక్కువగా యాడ్స్ ఇవ్వరు. ఆహ్, భారీగా పెద్ద మొత్తంలో యాడ్స్ ఎలాంటివి ఉండవు. అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్స్ ఉండవు. ఇంకా ఇంటీరియర్ కూడా ఏముండదు. లోపలికెళ్తే మనకు కావాల్సిన వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. ఇలా డబ్బులు పెద్ద మొత్తంలో డీమార్ట్‌కి మిగులుతాయి. అందుకే డీమార్ట్‌లో మనకి చాలా తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి.